నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద, పడవలపై రాకపోకలు సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శల దాడి. జగన్ సొంత పత్రికలో కూటమిపై తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ఆగ్రహం. ఎస్సీ వర్గీకరణపై కాకినాడ, కడపలో మాల మహానాడు ఆందోళనలు. తీర్పును కోర్టు వెనక్కి తీసుకోవాలంటూ హితవు. సెల్ఫీల మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. రంపచోడవరంలో ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు సూచన. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నీరు భారీగా చేరడంతో లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఐనవిల్లి లంక, వీరవెల్లిపాలెం, పుల్లపు లంక, అద్దంకివారి లంక గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. పి గన్నవరం మండలం గంటి పెదపూడిలో 4 గ్రామాలు, పెదపూడి లంక, బూరుగులంక, అరిగలవారిపేట, ఊడిమూడి లంక గ్రామాలు నేటికి జలదిగ్బంలోనే చిక్కుకున్నాయి. భారీ వరద కారణంగా ఆపనపల్లి, పెదపట్నం లంక, బి దొడ్డవరం గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వైసీపీ అధినేత జగన్ దంపతులపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ సొంత పత్రికలో భారతి రాస్తున్న రాతలపై ఆగ్రహించారు. పులివెందులలో జగన్ కు అన్ని తానే వ్యవహరించిన సోదరుడు అభిషేక్ రెడ్డి ప్రాణాపాయంలో ఉంటే కనీసం చూడ్డానికి కూడా రాలేదని మండిపడ్డారు. సిటీ న్యూరో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న అభిషేక్ రెడ్డిని జగన్, భారతి కనీసం పరామర్శించలేదని అన్నారు. అభిషేక్ రెడ్డిని పరామర్శించే దగ్గర చంద్రబాబుని తిట్టే అవకాశం లేదు కాబట్టే పరామర్శకు వెళ్లలేదని అన్నారు. వ్యక్తిగత అజెండాతో నందిగం సురేష్ ను పరామర్శించడానికి వచ్చిన జగన్ మొక్కుబడిగా వరద బాధితులను పరామర్శించారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీని తిట్టేందుకు నందిగం సురేష్ వరద బాధితుల పరామర్శలను జగన్ వేదికగా చేసుకున్నారని తెలిపారు. అంటే దాదాపు 9 రోజుల పాటు విజయవాడ ప్రజలు ఎదుర్కొన్న విషాదంలో, రాత్రి పగలు ప్రజల కోసం పనిచేసే క్రమంలో 9 రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస్సులో ఉండి వరద సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించిన చంద్రబాబు గారు ఇంటికి వెళ్లారు అనేది నిన్నటి వార్త. ఈరోజు వార్త ఏంటంటే జగన్ బయటకు వచ్చాడు. జగన్ బయటకు వచ్చి రావటం కూడా వార్తే. మరి జగన్ ఎవరి కోసం బయటకు వచ్చాడు, ఎందుకు బయటకు వచ్చాడు? దాదాపు 10 రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వరద బీభత్సం, ప్రజల ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పునరావాస కార్యక్రమాలు ఇవన్నీ దేశం మొత్తం చూస్తుంది, ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో, ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మొక్కుబడిగా వచ్చి, అది కూడా ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మంది మార్బలాన్ని వేసుకొని నందిగం సురేష్ అనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని ఒక తీవ్రమైన కేసులో గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించడానికి ఈరోజు జగన్ బయటకు వచ్చాడు. వాస్తవానికి జైలులో ఉన్న తమ సొంత మనుషుల్ని లేదా తమకు కావాల్సిన నేరస్తుల్ని పరామర్శించడం అనేది వైఎస్ ఫ్యామిలీ సాంప్రదాయం. కాబట్టి ఏదో ఒక కేసులో నేరస్తులై ఉండి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం అనేది వైఎస్ కుటుంబం సాంప్రదాయం. కాబట్టి 3వ తరంలో కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించాడు. అదొక అంశం. విజయవాడ వరద బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా పరామర్శించాడు. నందిగం సురేష్ విషయంలో చాలా వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళాడు. ఈ రెండిటి మధ్య జగన్మోహన్ రెడ్డి మనిషా లేదా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా లేదా అని ఈ సమాజం ఆలోచించాల్సిన సంఘటన ఒకటి జరుగుతుంది. అది ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టిన ఆ పడవ యజమాని ఉషాద్రి లోకేష్ గారి సన్నిహితుడు అని భారతి రాస్తుంది. అసలు ఈ ఉషాద్రి అనే వ్యక్తి లోకేష్ గారిని కలిసిన సందర్భం ఏంటంటే, లోకేష్ గారు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుస్తున్నారు. ప్రజా దర్బార్లో ఎవరైనా రావచ్చు, అందరూ వస్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటంటే పడవల యజమాని అయినటువంటి ఉషాద్రి ప్రజా దర్బార్కు వచ్చి లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి
ఆ పడవల వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని వెళ్ళారు. ఆ ఫోటో వేసి భారతి ఏమో రాస్తుంది, జగన్ ఏమో కూస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుతున్నా నేను, మీ కుటుంబంలో మీకోసం పనిచేసిన ఒక సభ్యుడు సావుబతుకుల్లో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా లేదా డబ్బే లక్ష్యంగా పనిచేస్తున్నారంటే అసలు మీరు జీవిత భాగస్వాములా వ్యాపార భాగస్వాములా మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నందిగం సురేష్ విషయంలో ఈరోజు గుంటూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి చాలా 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 డీటెయిల్గా మాట్లాడాడు. సాధారణంగా ఒక ప్రతిపక్ష నాయకుడు శాసనసభలోనో పార్లమెంటులోనో సభ్యుడై ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని శాసనసభ వేదికగా మాట్లాడటానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలు దగ్గర సందర్భం ఏంటి? జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించటం. ఎక్కడ? జైలు ముందు. మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి? చేయూత గురించి మాట్లాడతాడు, లేకపోతే రకరకాల పథకాల గురించి మాట్లాడతాడు. ఈ పథకాలన్నిటికీ సంబంధించి శాసనసభలో దాదాపు అన్ని విషయాల మీద మా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది, చర్చకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు పారిపోయాడు. ఈరోజు 4 పేపర్లు పట్టుకొని గుంటూరు జైలు ముందు నిలబడి ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ 100 రోజుల్లో రేపో ఎల్లుండో మా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే నిజంగా నువ్వు అనుకున్నట్టు మా ప్రభుత్వం పట్ల, మా ప్రభుత్వానికి, మా కూటమికి ఈ ప్రజలిచ్చిన ఒక చారిత్రాత్మకమైన తీర్పు పట్ల నీకేమైనా అనుమానం ఉంటే తిరువూరు శాసనసభ్యుడిగా ఎన్నికైన నేను రాజీనామా చేస్తా. పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నికైన నువ్వు రాజీనామా చేయి. మళ్ళీ నువ్వు నీ పార్టీ తరపున పోటీ చేయి, నేను నా పార్టీ తరపున పోటీ చేస్తా. ప్రజల మద్దతు, ప్రజల ఆమోదం ఎవరికొందో ప్రజల్ని అడుగుదాం. ఒక పేపర్ ఉందని, ఒక ఛానల్ ఉందని, 24 గంటలు అబద్ధాలు మాట్లాడే కొంతమంది నాయకులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు రాయటం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగితే మా నాయకుడి భాషలో చట్ట పరిధిలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు ఎస్సీ వర్గీకరణను తెర మీదకు తెచ్చారని జైబీ మాల మహాసేన అధ్యక్షులు పల్లెకొండ సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి చైతన్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ కడపలో మాలల సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో దేశంలో మాల మాదిగల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. దళితులు ఐక్యంగా ఉండి రిజర్వేషన్ శాతాన్ని 15 నుంచి 35% పెంచుకోవాలని కోరారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, మాల ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థుల సహకారంతో మాల మహాసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జైబీ మాల మహాసేన సభ్యులు లావణ్య, వినోద్ కుమార్, శాంసన్, బందుల రవి, శేఖర్, బల్లి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులమంతా కూడా ఐక్యమై ఇప్పటికీ దాదాపు సుప్రీంకోర్టులో 100 రివ్యూ పిటిషన్లు వేశారు. ఈ 100 రివ్యూ పిటిషన్లు కూడా ఇంతవరకు కూడా దేనిపైన కోర్టు ఇంకా వాటిని యాక్సెప్ట్ చేయడం కానీ లేనిది కానీ ఏది తెలియజేయడం లేదు. వాస్తవంగా అయితే ఎస్సీ వర్గీకరణ అనేదానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి హక్కు అధికారాలు లేవు. కానీ కేవలం కొంతమంది ప్రోద్బలంతో ఈ వర్గీకరణ అనేదాన్ని రాష్ట్రాలకు అధికారం అనేది ఇవ్వడం వల్ల మాలలు ఎక్కువగా నష్టపోతారు. దీనిపైన అవగాహన లేకుండా మాలా మాదిగల మధ్య గొడవ పెట్టడానికి కుటిల ప్రయత్నం మాత్రమే ఇది. రిజర్వేషన్లు పూర్తిగా తీసేసే ప్రయత్నం ఇది. కేవలం మాకు రిజర్వేషన్ ఇచ్చారు అంటున్నారు కానీ ఇప్పటికీ ఊరి బయటే మా బతుకులు ఉన్నాయి తప్పనిచ్చి మొన్నటికి మొన్న చూశారంటే పెన్నపేరూరులో దాడులు జరిగాయి. ఎక్కడ చూసినా కూడా ఎస్సీల మీద దాడులు భయంకరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాలా మాదిగలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది పైకి వచ్చింది. ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు పూర్తిగా నష్టపోతారు. అందులో ఈ ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఎటువంటి వీలు అనేది లేదు. దేశంలో చూసినట్లయితే దాదాపు 80% మంది ఎస్సీ ఎమ్మెల్యేలంతా కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు. కేవలం ఒక తెలంగాణ, ఏపీలో మాత్రమే దీని ఉధృతి ఉంది. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎవరు కూడా మోసపోవద్దు. మాలలు మాదిగలు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఎవరైతే చదువుకున్నారు, మాలలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలలో వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతున్నారు. ఉన్నది చాలా తక్కువ రిజర్వేషన్, 15% మాత్రమే ఇచ్చారు. ఎప్పటి నుంచి? దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఉండేది కేవలం 10% రిజర్వేషన్.
ఇప్పుడు ఎస్సీలంతా మూకుమ్మడిగా కలిసి మన రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవాలి, కానీ ఉన్న దాంట్లో వాటాల కోసం కొట్లాడుకోవడం అనేది సమంజసం కాదు. మన భావితరాలు, మన పిల్లలు దీని ద్వారా చాలా నష్టపోతారు. కాబట్టి మాల ఉద్యోగులు కానీ ప్రతి మాల సంఘాలు కానీ దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. గతంలో 2004 ఎస్సీలంతా ఒకటని 2004లో రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణ 99లో చంద్రబాబు నాయుడు విభజించు పాలించని తెలంగాణ మాదిగలు ఎక్కువ, ఆంధ్రాలో మాలలు ఎక్కువ అని చెప్పేసి దానికి కుటిలంగా వాళ్ళ ఓట్లు దండుకోవడానికి, మాదిగల ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఆ రోజు 99లో చంద్రబాబు నాయుడు గారు ఏబీసీ వర్గీకరణ పెట్టింది. గతంలో దాదాపు 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో మా వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు దాదాపు 16 నుంచి 20 రాష్ట్రాలు లెటర్ పెట్టబడింది పార్లమెంటుకు. నరేంద్ర మోడీకి ఆనాడు లెటర్ ఇచ్చినారు. ఈరోజు మేమంతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి కొట్టినప్పుడు నాకు అందరూ సమానత్వం, మాల మాదిగలు ఇద్దరు సమానత్వం అని చెప్పి 3 కార్పొరేషన్ చేయడం జరిగింది. ఒకటి మాల, మాదిగ, రెల్లి, వీళ్ళు ముగ్గురు కూడా సమానత్వంగా ఉండాలి, సమానంగా హక్కులు పొందాలా, సమానంగా రిజర్వేషన్లు పొందాలని ఒక దృఢోద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి నడిచిన బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఈ ఎస్సీ వర్గీకరణ కొంతమంది రాజకీయ నాయకుల కుటిల ఆలోచనలతో వచ్చిన తీర్పు తప్ప, ఆ రాజకీయ నాయకులకు అనుగుణంగా చేసినదే తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు. కాబట్టి అందరూ కలిసి దీని మీద పోరాడి మన రిజర్వేషన్ పెంచుకుందాము. మనలో మనకి కుమ్ములాటలు తప్ప ఇంకేది ఉండదు. మనం విభజించు పాలించు అనే ఒక పద్ధతిని రాజకీయ నాయకులు మన మీద అప్లై చేస్తూ ఉన్నారు. దయవుంచి వాటన్నిటికీ లొంగకుండా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన పోరాడి దీన్ని సాధించాలి. కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఎల్బీ నగర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ గణపతిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జోగయ్య శర్మ మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ వాసా పరమేశ్వరరావు, సెక్రటరీ ఖమ్మంపాటి ఏడుకొండలు, వైస్ ప్రెసిడెంట్ గుత్తుల సింహాచలం, కమిటీ సభ్యులు పి సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, ఏడుకొండలు పాల్గొన్నారు. ఎల్బీ నగర్లో వేయించేసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద 46వ వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా గణనాథుడి యొక్క ఈ నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు, సాయంత్రం సహస్రనామ పూజతోటి స్వామివారికి చతుర్వేద స్వస్తి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సహాయ సహకారాలతోటి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అన్నీ కూడా సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఆదివారం నాడు స్వామివారికి గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు మహా అన్న సంతర్పణ భక్తులందరికీ కూడా ఎవరికి లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామి యొక్క అనుగ్రహంతో గత 45 సంవత్సరాలుగా ఈ స్వామిని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంగరంగ వైభవంగా మహాన్నదానం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడంతో ఈ స్వామివారికి
దిగ్విజయంగా ఈ కార్యక్రమ మహోత్సవాలు జరిపించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి యొక్క అనుగ్రహం ఇళ్ళవేళలా ఆ అనుగ్రహం చేత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి, అందరూ ఆయుధాలకు ఐశ్వర్యాలతో ఉండి ఈ స్వామి యొక్క అనుగ్రహం అన్ని కోరికలు కూడా నెరవేరి ఆ గణనాథ యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.